ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకి మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా? ఇదేంటి హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆడింది 2 మ్యాచ్లే కదా, అప్పుడే కెప్టెన్సీ నుంచి అతన్ని ఎలా తప్పిస్తారు? ఏరి కోరి గుజరాత్ నుంచి ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారు కదా అని అనుకుంటున్నారా? మీ అనుమానం నిజమే. అయితే సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ చేస్తారనే ప్రచారం మొదలైంది. ముంబై ఇండియన్స్ వరుసగా 2 మ్యాచ్ లో ఓడిన తర్వాత ఆ ఫ్రాంచైజ్ ఓనర్ ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో సీరియస్ గా ఏదో చర్చించారు. వీరిద్దరూ మాట్లాడుకోవడంతో జట్టు నాయకత్వ మార్పిడి కోసమేనంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. హార్దిక్ పాండ్యా వైపు అంబానీ సీరియస్ గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కొందరు నెటిజన్లు సన్ రైజర్స్ తో మ్యాచ్ లో హార్దిక్ కెప్టెన్సీ చేసిన విధానం ఆయనకు నచ్చలేదని, దీంతో మరోసారి అంబానీ రోహిత్ వైపు చూస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే హైదరాబాద్ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోస్తుండటంతో హార్దిక్ పాండ్యాకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ ఆటగాళ్లకు సూచనలిస్తూ ఫీల్డింగ్ సెట్ చేశాడు. నువ్వు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయంటూ తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మను హార్దిక్ ఆదేశించగా రెండో మ్యాచ్ కి సీన్ రివర్స్ కావడం గమనార్హం. వాస్తవానికి రోహిత్ శర్మ నాయకత్వంలో ఐపీఎల్లో అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటిగా ముంబై ఇండియన్స్ మారింది. రోహిత్ సారథ్యంలోనే ముంబై 5 ఐపీఎల్ టైటిల్ సాధించింది. అయితే 2024 సీజన్ కు ముందు అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి ట్రేడ్ చేసిన ముంబై రోహిత్ శర్మ స్థానంలో అతని కెప్టెన్ గా నియమించింది. ఈ విషయాన్ని రోహిత్ అభిమానులు, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే హార్దిక్ పాండ్యాను తెగ ట్రోల్ చేస్తున్నారు. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే రికార్డ్ స్కోర్ చేయడంతో వారికి మరింత ఛాన్స్ దొరికినట్లయింది. అయితే 2 మ్యాచ్లకే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పేస్తారని అనుకోలేం. కానీ రోహిత్ శర్మ ఇన్వాల్వ్మెంట్ ను పెంచే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే హార్దిక్ మాట్లాడుతూ రోహిత్ శర్మ సూచనలు, సలహాలు తీసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ ని కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ వెంటనే కెప్టెన్ ను మారిస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది.